కాకినాడ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ఆయన నగరంలో బోట్ క్లబ్ మెయిన్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారుల శుభ్రత, చెత్త సేకరణ విధానం, కాలువల పరిశుభ్రత పనులను ఆయన స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడిన ఆయన ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి చెత్త సేకరణ చేపట్టాలని, ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో చెత్త పెరిగిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కమిషనర్ వివేకానంద పార్క్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్, రమణపేట మార్కెట్ సమీపంలో ఉన్న క్యాంటీన్ను సందర్శించారు. అక్కడ సదుపాయాలు, పరిశుభ్రత, ఆహార నాణ్యతలు పరిశీలించారు. క్యాంటీన్ సిబ్బందికి పరిశుభ్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరానికి మంచి ర్యాంక్ సాధించేందుకు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి చెత్తను రోడ్లపై వేయకుండా తడి, ఎండి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం ప్రజలు, అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేస్తే కాకినాడ రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.